జననీ జన్మభూమిచ్చ కథ. శ్రీనగర్ చుట్టూ మంచు కొండలు, అత్యంత శీతలమైన వాతావరణం. ఆకాశాన్ని తాకే ఎత్తైన కొండలపై వాతావరణం అనుకూలించక సైనికులు తమ పోస్ట్ బంకర్లను కొంతకాలం వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి, వాతావరణం అనుకూలించాక తిరిగి వారి వారి పోస్టుల్ని చేరుకుంటారు. సుమారు 40 మంది శత్రు సైనికులు ఇండియన్ ఆర్మీ వదిలిపెట్టి వెళ్ళిన బంకర్లను చేరుకోవడానికి ఎత్తుగడలో ఉన్నారు. తమ బెటాలియన్ సైనికులతో కలిసి గస్తీ తిరుగుతున్నాడు కెప్టెన్ అభిమన్యు. చురుకైన వాడి చూపులతో మెరుపు వీరుడులా కదులుతూ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడే ధీరత్వం. గాలికన్నా వేగంగా కదిలి లక్ష్యాన్ని పూర్తి చేయగల వేగం అతడి సొంతం. ఇంతలో అక్కడికి దూరంగా ఒక సైనికుడు వేగంగా నడుస్తూ అభిమన్యు వద్దకు వస్తున్నాడు. ఆ సైనికుడి నడకతీరుని గమనించిన అభిమన్యుకి ఏదో జరిగిందని అర్థమైంది. ఆ వచ్చిన సైనికుడు అభిమన్యుని చూస్తూ, "కెప్టెన్, మీకు ఇంటి వద్ద నుండి ఫోన్ వచ్చింది" అని చెప్పాడు. ఇంటి వద్ద నుండి అనగానే అభిమన్యుకి ఆరోగ్యం బాగాలేని తన తల్లి ఎలా ఉందో అనే ఆందోళన మనసును కమ్ముకుంది. గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా పిలువబడిన 1D జాతీయ రహదారి కార్గిల్ ద్వారా శ్రీనగర్, లెహ్ను కలుపుతుంది. చుట్టూ ఎత్తైన మంచు కొండలు, అక్కడక్కడ మంచు ఫలకాల తునకలు విరిగిపడున్నాయి. ఆ రోడ్డు మీద కార్గిల్ నుండి శ్రీనగర్ వెళ్ళడానికి ఒక ఆర్మీ జీపు పరుగులు తీస్తోంది. ఆ జీపులో అభిమన్యుతో పాటు మరొక జవాన్ ఉన్నాడు. అతడు మధ్య మధ్యలో అభిమన్యుని ఓదారుస్తూ జీపు నడుపుతున్నాడు. తన తల్లి అంత్యక్రియలకు రమ్మని వచ్చిన ఫోన్ కాల్ గుర్తుకొస్తుంటే అభిమన్యు కళ్ళు నీటితో నిండిపోతున్నాయి. ముందుకు వెళ్తున్న జీపు రోడ్డులో ఉన్న పెద్ద మలుపు తిరిగింది. ఆ మలుపు దాటిన తర్వాత చుట్టూ ఉన్న కొండలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్రయత్నంగా ఆ కొండల మీదకు దృష్టి సారించిన అభిమన్యుకి ఒక ఎత్తైన కొండ శిఖరం మీద చూపులు నిలిచిపోయాయి. ఏదో అనుమానం, మరేదో సందేహం. అక్కడ ఏదో జరుగుతోంది అనే ఆలోచన మెల్లిగా కమ్ముకుంటోంది. కన్నీటితో మసకగా ఉన్న కళ్ళను తుడుచుకొని మళ్ళీ ఆ కొండ శిఖరాన్ని గమనించాడు. తన అంచనా ఎప్పుడూ తప్పదు. నిజమే, ఆ కొండ శిఖరం మీద ఏదో జరుగుతోంది. వెంటనే జీపు ఆపి కిందకు దిగాడు అభిమన్యు. అభిమన్యు ఎందుకు దిగాడో అర్థం కాక ఆ జవాన్ కూడా కిందకు దిగాడు. "ఏమైంది కెప్టెన్" అని అడిగాడు. అభిమన్యు తన వద్ద ఉన్న శక్తివంతమైన బైనాక్యులర్స్ తీసుకున్నాడు. ఆ కొండ శిఖరాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. తాను ఊహించిందే నిజమైంది. "ఏం జరిగింది కెప్టెన్?" అడుగుతున్న తన తోటి జవానును చూడమని బైనాక్యులర్స్ ఇచ్చాడు. వాటితో కొండ శిఖరాన్ని పరిశీలించిన ఆ జవాను అక్కడ జరుగుతున్నది చూసి ఒక్కసారిగా స్థాణువయ్యాడు. అక్కడ ఆ కొండ శిఖరం మీద కొంతమంది సైనికులు, కానీ వారు ఇండియా సైన్యం కాదు. వారి దుస్తులను గమనిస్తే వారు శత్రు సైన్యం. అంతేకాదు, అక్కడ వారి దేశానికి సంబంధించిన జెండా పాతిపెట్టి ఉంది. వారందరూ పాకిస్తాన్ సైన్యం. ఆ కొండ పేరు టైగర్ హిల్. కార్గిల్ కొండలలో చాలా ఎత్తైన మంచు శిఖరం టైగర్ హిల్. 16,700 అడుగుల ఎత్తులో ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది. దాదాపుగా 90 డిగ్రీలు నిట్ట నిలువుగా ఉండి ఎక్కడానికి ఏమాత్రం అవకాశం లేని పర్వతం. అభిమన్యు టైగర్ హిల్ మీద పరిస్థితిని చూసి ఒక్కసారిగా ఆందోళన కమ్ముకుంది. శత్రు సైనికులు కార్గిల్లోని కీలకమైన పర్వతాన్ని ఆక్రమించుకున్నారు. టైగర్ హిల్ శిఖరం నుండి 1వ జాతీయ రహదారిని నిర్బంధించడానికి సులువైన అవకాశం. ఒక్కసారి శత్రువులు కార్గిల్ని చేజిక్కించుకుంటే లడఖ్ ప్రాంతం కూడా వారి స్వాధీనం అవుతుంది. అదే జరిగితే ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి
సియాచిన్ గ్లేసియర్కు వెళ్లే మార్గాలన్నీ శత్రువులకు వశమైపోతాయి. శరవేగంగా సాగుతున్న అభిమన్యు ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ పక్కనున్న జవాను, కెప్టెన్, మీరు మీ అమ్మగారి అంత్యక్రియలకు వెళ్ళండి. నేను మన బేస్ క్యాంపుకు వెళ్ళి మన వారందరికీ శత్రువులు టైగర్ హిల్ను ఆక్రమించిన విషయం తెలియజేస్తాను అన్నాడు. అభిమన్యు ఆలోచనలో పడ్డాడు. ఒక పక్క తన తల్లి అంత్యక్రియలు. ఇప్పుడు వెళ్ళి తన తల్లిని చూడకపోతే ఇక జీవితంలో ఎప్పటికీ తన తల్లిని చివరిసారిగా చూసే చూపు కూడా దక్కదు. మరొక పక్క విధి నిర్వహణ. శత్రు సైనికులు అక్రమంగా చొరబడి తమ స్థావరాలను ఆక్రమించారని తాను కనులారా చూశాక కూడా వారిని ఎదుర్కోకపోతే దేశానికే పెను ప్రమాదం. అమ్మా, ఏం చేయాలి అని బాధగా నిల్చున్న అభిమన్యుకి తన వద్ద ఉన్న కాయిన్ గుర్తొచ్చింది. ఆ కాయిన్ స్వాతంత్ర సంగ్రామంలో తన ముత్తాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ వద్ద ముఖ్య అనుచరుడిగా ఉన్నప్పటిది. ప్రత్యేకంగా ముద్రించిన ఆ కాయిన్ మీద ఒక పక్క భరతమాత బొమ్మ, మరొక పక్క అశోక చక్రం ముద్రించి ఉన్నాయి. ఆ కాయిన్ తమకు వంశపారపరంగా వస్తోంది. తాను జవానుగా విధుల్లో చేరినప్పుడు తన తల్లి తనకు ఆ కాయిన్ అందచేసింది. అప్పటి నుండి ఆ కాయిన్ తనను అంటిపెట్టుకునే ఉంది. ఆ కాయిన్ని తన చేతిలోకి తీసుకున్నాడు, కళ్ళకు అద్దుకున్నాడు అభిమన్యు. అమ్మా, నువ్వు నాకు కర్తవ్యం నిర్దేశించు. మనసులోనే తల్లిని తలుచుకుంటూ ఆ కాయిన్ ఎగరేశాడు. కింద పడిన కాయిన్ మీద భరతమాత బొమ్మ కనిపిస్తోంది. తమ దేశాన్ని శత్రుమూకల బారి నుండి కాపాడమని తన తల్లి తనకు సంకేతమిచ్చింది. తన తల్లి చెప్పింది చేయడం తన కర్తవ్యం. ఇంకేమీ ఆలోచించలేదు అభిమన్యు. తన పక్కన ఉన్న జవాన్ని చూస్తూ, సోదరా, నేను ఇక్కడి నుండి టైగర్ హిల్ వైపుగా వెళ్తాను. నువ్వు వెళ్ళి మన బేస్ క్యాంపులో మన వాళ్ళందరికీ, ఇతర అధికారులకి ఈ సమాచారాన్ని అందించు అంటూ జీపులో ఉన్న తన బ్యాగ్ తీసుకున్నాడు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తమ కెప్టెన్ను ఎవరూ మార్చలేరని తెలిసిన ఆ జవాను అభిమన్యు మాటలకు సరే అన్నాడు. టైగర్ హిల్ నిట్ట నిలువున ఉన్న మంచు శిఖరం. ఆ శిఖరం చుట్టూ మబ్బులు కమ్మేసి ఉన్నాయి. తన వద్ద ఉన్న రైఫిల్ను వీపుకు బలంగా కట్టేసుకున్నాడు. తన వీపుకు తగిలించుకున్న బ్యాగులో వాటర్ బాటిల్, ఇంకా కొన్ని అవసరమైన వస్తువులు ఉన్నాయి. బలమైన మోకలాంటి తాడును నడుముకు కట్టుకుని ఎక్కడానికి అనువుగా ఉన్న చోటు నుండి ఎక్కడం ఆరంభించాడు అభిమన్యు. నిట్ట నిలువుగా ఉన్న ఆ శిఖరం మీదకు జాగ్రత్తగా వెళ్తున్నాడు. అదే సమయంలో శత్రువుల కదలికలపై అప్రమత్తంగా ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి కొండదారి ఇంకా క్లిష్టంగా ఉంది. అత్యంత శీతలమైన వాతావరణం కొండ ఎక్కటానికి సహకరించడం లేదు. కానీ అభిమన్యు కర్తవ్య దీక్ష ముందు ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలవంచాయి. చలికి గడ్డకట్టకపోయే ఆ పరిస్థితుల్లో తన వద్ద రైఫిల్ని ఉపయోగించడం కష్టమని భావించిన అభిమన్యు తన రైఫిల్ని తీసి దాని బ్రీచ్ బ్లాక్ను తన సాక్స్ లోపల పెట్టుకున్నాడు. నిట్ట నిలువున ఎక్కడం వలన అతడి బట్టలు చెమటతో తడిసిపోతున్నాయి. అప్పటికే అతడి వద్ద వాటర్ బాటిల్లో నీరు సగం అయిపోయింది. ఇంకొద్దిసేపట్లో శిఖరంపైకి చేరుకుంటాడు అనే సమయంలో అభిమన్యు కాళ్ల కింద ఉన్న బండరాయి కిందకు దొర్లిపోయి పెద్ద శబ్దంతో పడిపోయింది. అది విన్న శత్రు సైన్యం తామున్న చోటికి ఎవరు వస్తున్నారని తెలుసుకున్నారు. కొండ నిట్ట నిలువుగా ఉండటం చేత పైనున్న వారికి కాల్పులు జరపడం సులువైంది. అదే సమయంలో అభిమన్యు వారి కాల్పుల్ని తప్పించుకుంటూ మెల్లిగా మరోవైపు నుండి కొండనెక్కడం ఆరంభించాడు. ఆ సమయంలో శిఖరం చుట్టూ మబ్బులు కమ్మి ఉండటం వల్ల అభిమన్యు వారికి కనిపించడం లేదు. కొద్దిసేపు కాల్పులు జరిపిన శత్రు సైన్యం ఆగిపోయింది. టైగర్ హిల్ శిఖరాగ్రం మీద పాదం మోపాడు అభిమన్యు. అక్కడ సుమారుగా 10 మంది శత్రు సైనికులు, ఇంకా వారి పక్కన ఆయుధాలు ఉన్నాయి. వెంటనే తన వద్ద ఉన్న రైఫిల్ తీసుకొని శత్రువుల మీద ఫైరింగ్ ఆరంభించాడు. అభిమన్యుని చూడగానే శత్రు సైనికులు
కాల్పులు జరుపుతూనే చుట్టుముట్టారు. ఒక్కసారిగా కొదమసింగమై వారి మీదకు లంఘించాడు. గాలి కంటే వేగంగా కదులుతూ శత్రు సైన్యాన్ని మట్టుపెడుతున్నాడు. ఇంతలో అక్కడికి మరో 10 మంది పాక్ సైన్యం వచ్చి చేరింది. అభిమన్యుని రౌండప్ చేశారు. తుపాకులు ఎక్కుపెట్టారు. అందరి దృష్టి అభిమన్యు మీదే ఉంది. తన మీద ఉన్నవారి దృష్టి ఒక్క సెకండ్ మరలినా చాలు, వారిని మట్టి కరిపిస్తాను అనుకుంటున్నాడు అభిమన్యు. సరిగ్గా అభిమన్యుని వారందరూ సమీపించిన సమయంలో వెనక నుండి పాక్ సైన్యంపై తూటాలు విరుచుకుపడ్డాయి. దాంతో పాక్ సైన్యం కకావికలమైపోయింది. ఎదురుదాడి ప్రారంభించింది. అభిమన్యు మెరుపులా కదులుతూనే కను చివరల నుండి గమనించాడు. అక్కడ టైగర్ హిల్ పైకి చేరుకున్న తన బెటాలియన్ సైనికులు. వారిని చూసి రెట్టించిన ఉత్సాహంతో శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటున్నాడు అభిమన్యు. తమకు అపజయం తప్పదని తెలిసిన శత్రు సైన్యం ఇండియా సైన్యాన్ని దొంగదెబ్బ తీయాలని ఒకరికొకరు సైగలు చేసుకున్నారు. వెంటనే మన సైనికుల వెనక వైపుగా చేరి వెనక నుండి వెన్నుపోటు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. వెంటనే అక్కడ ఉన్న మన సైనికులు ప్రాణాలు కోల్పోయి కింద పడిపోయారు. వారి శరీరాల నుండి రక్తం దారాలు కట్టింది. ఇవన్నీ తెలియని అభిమన్యు చిచ్చరపిడుగై చెలరేగిపోతున్నాడు. పదుల కొద్దీ శత్రు సైనికులు అక్కడికి వస్తూనే ఉన్నారు. వచ్చిన వారిని వచ్చినట్టు పడగొట్టేస్తున్నాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న పాక్ సైన్యాధికారి ఒకడు మెల్లిగా అభిమన్యు వెనక వైపుగా వచ్చాడు. తన వద్ద ఉన్న రైఫిల్ ట్రిగ్గర్ను బలంగా నొక్కాడు. తన వెనుక గాలిని కోస్తూ దూసుకు వస్తున్న తూటా శబ్దాన్ని అభిమన్యు చెవులు పసిగట్టాయి. మెరుపులా ముందుకు తిరిగాడు. ఆ తూటా వచ్చి అభిమన్యు గుండెను తాకింది. అప్పటికే 2-3 గంటల పోరాటంతో అలసిపోయి ఉన్న ఆ తూటా దెబ్బకు కింద పడిపోయాడు. అక్కడే పడిపోయిన సైనికుల శవాల మీద కుప్పకూలిపోయాడు అభిమన్యు. అది చూసిన పాక్ సైనికాధికారి, ఇక టైగర్ హిల్ మనదే, మనం గెలిచాం అంటూ ముందుకు నడిచాడు. అతడి వెనుక పాక్ సైన్య పటాలం గంతులు వేస్తూ కేకలు వేస్తూ ఆనందిస్తున్నారు. మెల్లిగా కళ్ళు తెరిచాడు అభిమన్యు. చుట్టూ చూశాడు. తమ సైనికులందరూ వీరమరణం పొందారు. తన గుండెకు తూటా తగిలినా కూడా తనకేం కాలేదనుకుంటూ తన జేబును తడుముకున్నాడు. అందులో తన తల్లి ఇచ్చిన కాయిన్. ఆ కాయిన్ తన గుండెకు తూటా తగలకుండా అడ్డుగా నిలిచింది. ఆ కాయిన్ వల్లే తన ప్రాణాలు ఇంకా మిగిలి ఉన్నాయి. తన తోటి జవానులు అందరూ అప్పటికే అక్కడ విగత జీవులై ఉన్నారు. వారందరినీ చూసిన అభిమన్యుకి ఆవేశం ఒక్కసారిగా పెల్లుబికింది. వెంటనే తన సాక్స్లో దాచిపెట్టి ఉన్న గ్రెనేడ్ను బయటకు తీశాడు. దాని పిన్ నోట్తో కొరికి ఆ గ్రెనేడ్ను బలంగా శత్రు సైన్య పటాలం వైపు విసిరాడు. ముందుకెళ్తున్న శత్రు సైన్యం పాక్ సైనికాధికారితో సహా అక్కడ శత్రువులు నిర్మించుకున్న రహస్య బంకర్లు నాశనమైపోయాయి. వేల అడుగుల ఎత్తులో హిమశిఖరాలపై జరిగిన యుద్ధంలో మన సైనికుల అసమాన ప్రతిభతో పాక్ సైన్యం చెల్లాచెదరయ్యింది. అతడే ఒక సైన్యమై అభిమన్యు చూపిన తెగువ కార్గిల్ కొండలను శత్రుపరం కాకుండా కాపాడింది. అక్కడికి చేరుకున్న మిగిలిన అధికారులు, గ్రెనేడియర్లు కలిసి ఆ చుట్టుపక్కల ఉన్న శత్రు స్థావరాల్ని ధ్వంసం చేశారు. శత్రు సైనికులను మన భూభాగంలో ఎక్కడా కనిపించకుండా తరిమి కొట్టారు. 1వ నెంబర్ జాతీయ రహదారి మీద ఆర్మీ జీపు పరుగులు తీస్తోంది. అందులో అభిమన్యు ఉన్నాడు. తన తల్లి అంత్యక్రియలకు వెళ్ళలేదని అతడికి బాధగానే ఉన్నా తన దేశాన్ని శత్రుమూకల నుండి రక్షించానని, తన విధి నిర్వహణను సక్రమంగా నిర్వర్తించానని అతడికి సంతృప్తిగా ఉంది. తన తల్లి సమాధి వద్దకు వచ్చాడు. అప్రయత్నంగా కొన్ని కన్నీటి చుక్కలు ఆ సమాధి మీద రాలిపడ్డాయి. ఒక పుష్పగుచ్చాన్ని తల్లి సమాధి మీద ఉంచి నమస్కరించాడు అభిమన్యు. తన వద్ద ఉన్న కాయిన్ను బయటికి తీసి, అమ్మా, నువ్వు నిర్దేశించిన నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను.
నువ్వు ఇచ్చిన ఈ కాయిన్ ఈరోజు నా ప్రాణాలను కాపాడింది. నువ్వు ఊపిరి పోసిన ఈ ప్రాణం ఈ దేశాన్ని కాపాడే అవకాశాన్ని ఇచ్చింది అంటూ కాయిన్ను తల్లి సమాధి మీద ఉంచాడు. మోకాళ్ళ మీద కూర్చున్నాడు. తన తలను తల్లి పాదాల వైపుగా ఉంచి కన్నీటితో నమస్కరించాడు అభిమన్యు. జననిని తలుచుకుంటూ కన్నీరు, జన్మభూమిని తలుచుకుంటూ ఉద్వేగమైన క్షణాలు అభిమన్యుని చుట్టుముట్టాయి. సగర్వంగా తలను పైకెత్తాడు. అప్పుడే ప్రసరిస్తున్న విభాకరుని కిరణాలు అభిమన్యు మొహం మీద ఒక పక్కగా ఆశీర్వదిస్తున్నట్టుగా ప్రసరించాయి. అదే సమయంలో కాయిన్ మీద పడిన కిరణాలు అభిమన్యు మొహం మీద మరోపక్క ప్రసరించాయి. ఆ దృశ్యం అభిమన్యుని ఒక పక్క తల్లి ఆశీర్వదించినట్టుగా, మరోపక్క జన్మభూమి ఆశీర్వదించినట్టుగా ఉంది. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి.